లైఫ్ బాగుండాలంటే కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి. కొన్నింటికి దూరంగా ఉండాలి. మనకు తెలిసి తెలియక కొన్ని అలవాట్లు మనల్ని చాలా బాధ పెడతాయి. వాటి కారణంగా మనం తెలియకుండానే ఎక్కువగా ఎఫెక్ట్ అవుతాం. అలాంటి అలవాట్లు ఏంటో తెలుసుకోండి. స్వార్థం కారణంగా కూడా సమస్యలు వస్తాయి. అన్నిసార్లు స్వార్థం అనేది మనకి మంచిది కాదు. అందుకే స్వార్థాన్ని విడిచిపెట్టాలి. ఎప్పుడైతే హ్యాపీగా ఉంటారో అన్నీ మన మంచికే అనుకుంటారు, అందరూ మనవారే అనుకుంటారో అప్పుడే మీ లైఫ్ హ్యాపీగా ఉంటుంది. అదే మన తప్పులు మనకి తెలియవు, కానీ ఎదుటివారు చేసే తప్పులు మనకి కనిపిస్తాయి. అలా ఎప్పుడు కూడా ఇతరులు చేసేవన్నీ కూడా తప్పుల్లానే చూడొద్దు. దీనివల్ల మానసిక ప్రశాంతత దెబ్బతింటుంది. ఇది కూడా చాలా తప్పు. ఎదుటివారు ఏదైనా సమస్యతో బాధపడుతుంటే ఆ బాధలో మనం సంతోషాన్ని వెతుక్కోవద్దు. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే, అలాంటి సమస్యలే రేపు నిన్ను చుట్టుముట్టొచ్చు. కోపం అనేది కూడా అస్సలు మంచిది కాదు. కోపం కారణంగా ఇతరులు బాధపడతారు. కోపంలో చాలా తప్పులు చేస్తుంటాం. ఒకరిని బాధ పెట్టడం, మాటలు అనడం చేస్తూ ఉంటాం. దీనివల్ల తర్వాత ఎంత బాధపడినా ఉపయోగం ఉండదు. ఎవరి లైఫ్కి వారే ప్రత్యేకం. కానీ చాలామంది అలా అనుకోరు. ఎప్పటికీ ఒకరితో పోల్చుకుంటారు. దీనివల్ల మానసిక ప్రశాంతత దెబ్బతింటుంది. మనకి ఏదో తక్కువైందన్న బాధ కలుగుతుంది.